ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 23వ తారీఖు సోమవారం రోజున కన్యా రాశి వారికి దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి. ఒక అమ్మాయి మీరు అస్సలు వదులుకోకండి. అంటే ఎవరు మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు, ఏ అమ్మాయిని మీరు వదులుకోకూడదు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థం అవుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు మంచి చెడులను అవగాహన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరి యొక్క లైఫ్లోకి వీరి చెడును కోరుకునే వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల నిందలు, ఆరోపణలు కూడా వీరికి ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని కళ్ళు మీ చుట్టూ చాలా ఉన్నాయి. అయితే అటువంటి వ్యక్తులు మీరు నిర్భరంతరంగా దూరం పెట్టండి. లేకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి చెందినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ విషయంలో కానీ ఒక అమ్మాయి రాక అనేది మీ యొక్క లైఫ్లో ఉండబోతుంది. అంటే తను మీ యొక్క లైఫ్లోకి వచ్చి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభవార్తలను మీకు తీసుకొని రాబోతున్నారు. అంటే మీ యొక్క స్నేహితురాలుగా మీ యొక్క లైఫ్లో కొనసాగుతున్న అబ్బాయిల విషయంలో అయితే ఒక ప్రేమికురాలు కూడా కావచ్చు. అంటే ఆ తర్వాత మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా తను అవ్వచ్చు, లేదా ఒక స్నేహితురాలి లాగా మిమ్మల్ని మిగిలిపోవచ్చు. అయితే అటువంటి అమ్మాయిని అస్సలు మీరు, ఎందుకంటే ఆ అమ్మాయి మీ యొక్క లైఫ్లోకి రాగానే అతి కొద్ది రోజుల్లోనే మీకు అర్థమవుతుంది తను ఎంత జెన్యూన్ ఫరం అనే విషయం. అంటే మీరు మీ పట్ల ఎంత అభిమానాన్ని పెంచుకుంటున్నారో, అలాగే ప్రతి పని విషయంలో మీరు ఎంత సపోర్టుగా నిలుస్తున్నారు, అలాగే మీకు ఎంత చక్కటి గైడెన్స్ని అందిస్తున్నారు అనేది విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అటువంటి వ్యక్తినైతే మీరు అస్సలు వదిలిపెట్టకండి. వారిని మీ యొక్క స్నేహితురాలుగా కానీ లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా కానీ మీ యొక్క జీవితంలో ఆహ్వానించండి. ఖచ్చితంగా వారి వల్ల మీ భవిష్యత్తులో కూడా అనేక రకాల శుభ ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇది వరకు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులకు మీ యొక్క వ్యాపారం గురించి సపోర్ట్ని అందించలేదు. ఈ రోజు వారు మీకు ఒక మంచి సలహానైతే ఇవ్వబోతున్నారు. వారు ఇచ్చే సలహా మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వారు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే మీ యొక్క కన్యా రాశి వారు ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగం కోసం ఎవరైతే పొరపాట్లు చేయడం ద్వారా మీరు మీ పై అధికారులతో మాట పడవలసి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపార విస్తరణకు సంబంధించిన మీరు లోను కోసం కానీ డబ్బు కోసం కానీ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కన్యా రాశి వారి యొక్క జీవితంలో
కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజు అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారికి ప్రయాణంలో అపరిచితమైన నూతన వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండడం, అలాగే ఎవరైనా నూతన వ్యక్తులను మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే మీరు జాగ్రత్త పడడం చాలా ఉత్తమం. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసను చదవండి, హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే మీ శక్తి మేరకు అవసరాలలో ఉన్న పేదలకు, అనాథలకు, అభాగ్యులకు ఏ రూపంలో అయినా సరే దాన ధర్మాలు చేయండి. వస్తువుల రూపంలో అయినా, వస్త్రాల రూపంలో అయినా, ఆహార రూపంలో అయినా, కానీ దానం రూపంలో మీరు వారికి సహాయం చేయడం ద్వారా మీకు ఎంత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు కదండి. ఇక 2025వ సంవత్సరం జూన్ 23వ తారీఖు సోమవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి అమ్మాయిని మీరు వదులుకోకూడదు, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.